శ్రీధర్ దేశపాండే గారు రచించినటువంటి 2 రచనల బుక్కులు ఉన్నాయి మన దగ్గర. ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిజ నిజాలు, అదేవిధంగా 10 సంవత్సరాల్లో నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు, వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దేశపతి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు 2 బుక్స్? ఈ తెలంగాణకి ఏం తెలుసుకోవాలి? అంటే తెలంగాణ కలలు తీర్చడానికి కృషి చేసినటువంటి, ఆ కృషిలో భాగం పంచుకున్నటువంటి కేసీఆర్ గారి దగ్గర సాగునీటి శాఖలో ఓఎస్డీగా పనిచేసినటువంటి శ్రీధర్ దేశపాండే గారు ఒక కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో, సాధికారతతో రాసినటువంటి పుస్తకం ఇది. చాలా అద్దం పట్టినట్టుగా చేసినటువంటి రచన. ఎవరైతే వాళ్ళ కుహనా ప్రచారాలు చేస్తున్నారో, ఈ 10 ఏళ్ళు జరిగింది విధ్వంసం అనేది, అది ఎంత దుర్మార్గమైన ప్రచారమో చాలా ఖచ్చితంగా ఆధార సహితంగా ముందు పెట్టినటువంటి పుస్తకం. ఇన్నాళ్ళుగా బీఆర్ఎస్ చేసిన పొరపాటు ఇది. తాము చేసిన కృషిని డాక్యుమెంట్ చేయలేదు. డాక్యుమెంట్ చేయకపోవడం వల్ల అవాకులు చవాకులు పేలే అవకాశం బయట వాళ్లకు వచ్చింది. కానీ వాళ్ళ దేశపాండే గారు ఆ అవసరాన్ని నెరవేర్చారు. ఇట్లాంటి అవసరం ఇంకా చాలా ఉంది. అటువంటి ఒక రైటర్స్ బ్యాచ్ ఒకటి అవసరం ఉంది. వాళ్ళు దీనంతా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయడంలో చాలా వెనకబడుతున్నారు. హిస్టరీని రికార్డ్ చేయడంలో కానీ, జరిగిన కృషిని రికార్డ్ చేయడంలో కానీ. నిజంగా ఆ పుస్తకం చదివిన వాళ్ళకి ఎంత కన్విక్షన్తో, ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్తో పని జరిగిందన్నది అర్థమవుతుంది. ఎంత ఫలితం తెలంగాణ ప్రజలకు వచ్చిందన్నది. ఇవాళ దాన్ని కేవలం రాజకీయ దుగ్ధతో కేసీఆర్ గారి పేరు గుర్తు రాకుండా ఉండాలి, పాలమూరు ఎత్తిపోతల కొద్దిగా ఉంది, పూర్తి చేస్తే అది ఆయనకు పేరు వస్తుంది కనుక దాన్ని చేయొద్దు, అట్లాగే కాళేశ్వరాన్ని రిపేర్ చేయొద్దు, రిపేర్ చేస్తే కేసీఆర్ గారు గుర్తుకొస్తారు అనే సంకుచిత రాజకీయ వైఖరితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ఇవాళ ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు. కనుక పదవి వ్యామోహంతోనే వచ్చి రాజకీయాల కోసమే ఉన్న ప్రభుత్వం అక్కడుంది. ఉద్యమంలోంచి వచ్చి ప్రజల కలలు తీర్చి ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ తెలంగాణ ప్రయోజనాల్ని రక్షించడం కోసం తాపత్రయపడేటువంటి లక్షణం గతంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది. ఆ కన్విక్షన్ ఉంది అనేది నిరూపించినటువంటి పుస్తకం ఇది. ఆధార సహితమైన పుస్తకం కనుక బయట చేసే నిర్హేతుకమైన విమర్శలు, దుర్మార్గంతో వైయుక్తిక కోపం మనసులో పెట్టుకొని, వైయుక్తికమైనటువంటి దుగ్ధ మనసులో పెట్టుకొని, ఆగ్రహం మనసులో పెట్టుకొని ఇవాళ నిజానికి రాష్ట్రాన్ని ఎవరు అన్యాయం చేస్తున్నారో, ఎవరు దగా చేస్తున్నారో ఆ పుస్తకం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. ఇప్పటివరకు కూడా కాళేశ్వరం గురించి విష ప్రచారమే చేస్తారు అనుకోవచ్చా? ఏదైతే 1,00,000 కోట్లు అందులో ఖర్చు పెట్టి వృధా చేసి దానివల్లనే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పి కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నాయని వాళ్ళు ఉపయోగించుకుంటా అంటాడు. రంగనాయక సాగర్ నుంచి ఇవాళ నీళ్లు విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ సాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ మీకు కాళేశ్వరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగపడుతుంది కదా. ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి నీళ్లు మీరు మిడ్మానేర్ నుంచి, మరి మిడ్మానేర్ పూర్తి చేసింది ఎవరు? వాటి అన్నింటి నుంచి వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకొని మీరు ఇస్తున్నారు కదా. నిజానికి మేడిగడ్డ దగ్గర కూడా మన అవసరమైనటువంటి సమయంలో మీరు కనుక అది రిపేర్ చేసి అక్కడ కూడా ఎత్తిపోస్తే వాళ్ళ సూర్యాపేట దాకా నీళ్ళు వచ్చేవి కదా. ఆ పొలాలు ఎండేటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు కావాలని ఆ చిన్న రిపేర్ చేయకుండా దానికి సంబంధించినటువంటి పండబెట్టుకుంటూ ఇక్కడ ఇంజిన్ ఇవాళ ఇది కేవలం తెరాస మీద జరుగుతున్న దాడి కాదు. ఇది బీఆర్ఎస్ మీద జరుగుతున్న తెలంగాణ ఇంజనీర్ల మీద జరుగుతున్న దాడి కూడా. తెలంగాణ ఇంజనీర్ల విజ్ఞత, తెలంగాణ ఇంజనీర్ల టాలెంట్, తెలంగాణ ఇంజనీర్ల సాంకేతిక ప్రజ్ఞ, వీటన్నిటి కూడా కావాలని అవమానిస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఇది మొత్తం తెలంగాణ ఆత్మగౌరవం మీద జరుగుతున్నటువంటి దాడి, తెలంగాణ ఇంజనీర్ల మీద జరుగుతున్నటువంటి దాడి, వాళ్ళ సామర్థ్యాన్ని కించపరుస్తున్నటువంటి దాడిగానే దీన్ని చూడాల్సి ఉంది. అది రిపేర్ చేసి వెంటనే ప్రయోజనాలు కాపాడాలి. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి, సీతారామ పూర్తి చేయాలి. ఈ సంవత్సర కాలంలో పాలమూరు ఎత్తిపోతలు ఒక 5-6 కిలోమీటర్లలో కొంత రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు బ్లాస్ట్ చేసి ఆ కాలువ త్రూ చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. మిగతా పనంతా పూర్తయింది. అది చేయడానికి సిద్ధంగా లేడు వాళ్ళ రేవంత్ రెడ్డి. ఎందుకంటే అది పాలమూరు ఎత్తిపోతల నీళ్ళు అంటే కేసీఆర్ గుర్తొస్తాడు అనేటువంటి పరమ భయంకరమైన సంకుచిత దృక్పథంతో ఈ గవర్నమెంట్ అంతే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఒక కుట్రతోని మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడు. ఇటువంటి వాడు ఒక ప్రజానాయకుడు కావడం దౌర్భాగ్యం.